శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశిలో కుజ శుక్రుల యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో బుధాదిత్య యోగం కనిపిస్తుంది. తృతీయంలో శనీశ్వరుడు యోగం కనిపిస్తుంది. చతుర్థంలో రాహు యొక్క పీడనం కనిపిస్తుంది. పంచమంలో గృహ అనుగ్రహం కనబడుతుంది. అలాగే రాజ్యంలో కేతు యొక్క అనుగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ధనురాశి వారికి రాశిలో కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి ఉండడము అంటే ఎన్ని చెప్పినా ఆ కష్టాలు మాత్రం ధనురాశి వారికి కనబడుతూనే ఉన్నాయి. ఈ కుజుడు ఇప్పుడు వచ్చాడు. కుజుడు వచ్చేసరికి వాడు మళ్ళీ అగ్నితత్వం కలవాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియనాటికి మాట్లాడతాడు. అల్లరి చేస్తుంటాడు. అగ్ని అంటే కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. యోగించేవాడికి కూడా అక్కడ బలహీనంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఏదో ఎముక నొప్పి కూడా పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు కొంతవరకు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి కొంత నలిఫై అవుతాయి. వీటిని ఆర్థికంగా కొంత డెవలప్మెంట్ కనబడుతుంది. పెద్ద చెప్పుకోదగ్గ కాకపోయినా కనీసం 10-15% ఇంక్రిమెంట్స్ అయితే కనబడతాయి. ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కూడా అవుతారు. అలాగే వ్యాపారంలో కూడా శ్రీకారం చుట్టండి డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేది తర్వాత సంగతి. ప్రస్తుతానికి ఇనిషియేట్ చేయండి, సక్సెస్ అయ్యేలాగా బాగా కనబడుతుంది. ఎందుకంటే శని అనుగ్రహము గురువు అనుగ్రహం ఇప్పుడు ఉంది కాబట్టి ఇది ఏప్రిల్ 30వ తారీఖు వరకు మీకు కనబడుతుంది గురువు అనుగ్రహం కాబట్టి డెఫినెట్గా ఈ లోపల చేసే ప్రయత్నాలని మొదలుపెట్టండి. అలాగే మనకు రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి రాజకీయంగా కొంతవరకు మార్పులు చేర్పులు ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా సీటు కోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా గెలవడానికి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. సో వీటన్నిటికీ శ్రీకారం చుట్టడానికి ఏప్రిల్ 30 వరకు అనుగ్రహం ఉంది కాబట్టి ధనురాశి వారు ఎవరైనప్పటికీ అందులో మూలా నక్షత్రం తీసుకోండి, పూర్వాషాఢ ఉత్తరాషాఢ తీసుకోండి, వాళ్ళకి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది మాత్రం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యం చేస్తారు. గృహప్రవేశం, శంకుస్థాపన, వివాహ వ్యవస్థ చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ పడతారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల సత్ఫలితాలు మీకు కనబడతాయి. ఈ పలానా వాడు పలానా పని చేశాడే, ఆయన లేకపోతే పని జరగదు అనే టైప్లో మీకు ఒక అనుగ్రహము, మీ మీద ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీకు ఏంటి ఫలితమా అంటే ఆర్థికంగా పెద్దగా కనిపించదు. కారణం ఏంటంటే అక్కడ కుజ శుక్రుల యొక్క కలయిక వల్ల. ఓకే ఫైన్. ఉద్యోగరీత్యా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు చేసేదంతా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే వ్యాపారంలో కూడాను మీరు ఇచ్చే టిప్స్ ఏవైతుంటే దానివల్ల సక్సెస్ఫుల్గా కనబడే అవకాశం కనబడుతుంది. ఇక పోతే మనకు లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నెంబర్ 3 పాజిటివ్గా మీ పనిచేస్తుంది. మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అది కొంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడాను ఎస్పెషల్లీ ఈ మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని రంగాలలో వాళ్ళకి కూడాను ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ కుజుడు యొక్క తత్వాన్ని బలహీనపరచుకోవడానికి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అలాగే గురు మంత్ర సాధన చేయండి. ఇంకా కాని పక్షం మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి. ఎవరిని గురువుగా భావిస్తారో ఆ మంత్రాన్ని నిత్యం సాధన చేయండి. గురు అనుగ్రహణ కోసం పాత్రులై ఉండండి. ఎవరికి మంత్రదానం చేశారో, ఎవరైతే మంత్రోపదేశం ఇచ్చారో, ఎవరైతే మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారో, గురువు అనుగ్రహంతో ఈ రోజైతే జీవితం గడుపుతున్నారో అటువంటి వాళ్ళు ఆ గురువు యొక్క అనుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఎందుకంటే ఈ అగ్నితత్వంలో కుజుడు ఏంటంటే ఎవరినైనా ఎదిరించేటట్టుగా మాట్లాడతాడు కాబట్టి దాన్ని బలహీనపరుస్తూ మంత్రం ఎప్పుడైతే సాధన చేస్తారో మంచి చెడుకి రెండింటి వ్యత్యాసం తెలియడము, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్ళండి. సత్ఫలితాలు మీకు కలుగుతాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.